ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, దేవునిని ఆశ్రయించి ప్రభువును నమ్మిన నీవు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటావని ప్రభు నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు మనము గమనించినట్లయితే అది ఎంత పచ్చగా ఉంటుందో అదే విధముగా క్రీస్తులో ఉన్న నీవు అభివృద్ధి చెందుతావు. ప్రియులారా, ఈ వచనమంతా చదివితే వడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు అని లేఖనములో వ్రాయబడి ఉన్న ప్రకారము అవును ప్రియులారా, కాలువల ఓరున నాటబడిన చెట్టు ఆ వేళ్ళు నీటిలోనికి తన్ని లోనికి వెళ్ళినప్పుడు ఇక ఆ చెట్టు దేని కొరకు కూడా చింతపడవలసిన అవసరము లేదు. ఎండ తగిలినా ఇక భయపడదు. ఎవరైనా నీళ్లు పోస్తే బాగుండునని ఎవరి కొరకు ఎదురు చూడదు. వర్షము లేని సమయములో కూడా అది ఆకాశము వైపు చూడదు. వర్షము కోసము నేను ఎండిపోతానేమో, వర్షము రాకపోతే అని అది వర్షము మీద ఆధారపడదు. ఆ చెట్టు నీటి కాలువలన నాటబడినట్లుగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీవు నేను మనమందరము దేవుని వాక్యములో ప్రార్థనలో నాటబడినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఎంత మాత్రము ఎండిపోయిన స్థితిలో ఉండకుండా నిత్యము పచ్చగా ఫలభరితముగా ఉంటాము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మొదటి సంకీర్తన అధ్యాయమంతా మనము చదివితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును అన్న వచనముల ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించువాడు ప్రతి విషయానికి దేవునిపై ఆధారపడేవాడు. ఎండ తగిలినప్పుడు లేక వర్షము లేనప్పుడు, అంటే శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఈ లోకానుసారమైన మనుషుల వైపు చూడకుండా, మనుషులను ఆశ్రయించకుండా ప్రభు సన్నిధిలో మోకరించి ఆయనతో వారి సమస్యలను చెప్పుకొని ఆయనకు వారి జీవితాన్ని అప్పగించుకొని ఆయన దగ్గర నుండి సహాయము పొందుకుంటారు. ఆయన సహాయము కొరకు ఎదురు చూచేవారు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. వారు చేయనదంతా కూడా సఫలమవుతుంది అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము, ప్రియులారా, ఇదంతా ఎవరి ద్వారా అనంటే వారు ఆధారపడిన దేవుని వలన. ఆ చెట్టు ఎండైనా భయపడదు, దేనికి భయపడదు. అదే విధముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కూడా ఆయనలో నాటబడి ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరి కొరకు ఆశపడవు. ఏ ఒక్కరి వైపు నువ్వు చూడాల్సిన అవసరము లేదు. శ్రమలైనా, శోధనలైనా, అనారోగ్యాలైనా, బాధ అయినా, ఆర్థిక బంధకాలైనా, చివరికి అగ్నిలాంటి శ్రమల మధ్యల గుండా ప్రయాణిస్తూ ఉన్నా నేను దేవునిలో ఉన్నాను, ఆయన నాకు సహాయకుడు, ఆయన నాకు తోడుగా ఉండగా నేనెండిపోను, ఆయన నాకు సహాయకుడుగా ఉండగా నేను వాడిపోను, ఆయన తప్పక నన్ను పోషిస్తాడు, ఆయన తప్పక నన్ను విడిపిస్తారు అనే గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, వారి హృదయములో వాక్యముంటుంది. వారు వారి ప్రతి సమస్యకు దేవుని దగ్గర విచారణ చేస్తారు.
దేవుని ఆశ్రయించు వారి ఆత్మీయముగా, శారీరకముగా కూడా ఎండిన స్థితిలో ఉండరు. ఒకవేళ సమృద్ధి ఉన్నా లేకపోయినా దేవుని వైపు చూసి సంతోషిస్తారు. ప్రస్తుత పరిస్థితులను చూసి వారు కృంగిపోరు. కానీ ఆయనిచ్చిన వాక్కును బట్టి విశ్వాసముంచి ఆ వాగ్దానము కొరకు ఎదురు చూస్తారు. ఆ వాక్కు కొరకు ఎదురు చూస్తారు. కష్టము వచ్చిందా? రానివ్వండి. శోధన కలిగిందా? కలగనివ్వండి. పంట పండలేదా? పర్వాలేదు. ఆరోగ్యము లేదా? పర్వాలేదు. సమృద్ధి లేదా? పర్వాలేదు. నిందలు, అవమానాలా? పర్వాలేదు. ఏదై అయినప్పటికినీ ప్రియ సహోదరి సహోదరుడా, నేను దేవునిలో ఆనందిస్తాను. ఆయనలో సంతోషిస్తాను. ఆయన నాకు తోడుగా ఉండగా ఈ లోకానుసారమైన సమస్యలు ఏవి కూడా నన్ను కృంగదీయలేవు. ఈ లోకములో ఏ మనిషి కూడా నన్ను అణగార్చలేరు. నా దేవుడు నాకున్నాడు. నా దేవుడు నాకుండగా నాకు భయము లేదని గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటారు. గమనించండి, హబక్కుకు భక్తుడు కూడా ఇదే విధముగా ఈ లోకానుసారముగా దేని మీద కూడా ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ ఏమి ఉన్నా లేకపోయినా నా దేవుని యందు నేను ఆనందిస్తాను, ఆయనలో నేను సంతోషిస్తాను అని చెప్పినట్లుగా హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము నుండి మనము చదివితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్లవలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును అన్న వచనముల ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత విశ్వాసముతో ఈ భక్తుడు మాట్లాడుతున్నాడో చూడండి. అవును, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు. దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తున్నవారు ఈ లోకము మీద ఆధారపడరు. లోక పరిస్థితులను చూడరు గాని దేవుని శక్తిని చూస్తారు. ఆయన కార్యాలను చూస్తారు. ఆయన యందు విశ్వాసముంచి విశ్వాసము మూలముగా బ్రతుకుతారు. ఆ విధముగా బ్రతికిన వారు నీటి కాలువల యోరన నాటబడిన వారై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఒకవేళ ఈ రాత్రి ఎండిన స్థితిలో ఉన్నారా? నా జీవితము ఎండిపోయింది. నా ఆర్థిక పరిస్థితులు ఎండిపోయాయి. నా బిడ్డలు ఎండిన స్థితిలో ఉన్నారు. నా కుటుంబము ఎండిన స్థితిలో ఉంది. నా ఆత్మీయత ఎండిన స్థితిలో ఉంది. నా పరిశుద్ధత ఎండిన స్థితిలో ఉంది. నా జీవితమంతా ఎండిన స్థితిలో నేను ఉన్నాను అని బాధపడుతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంత మాత్రమో భయపడవద్దు. దేవుని ఆశ్రయించు. ఆయనను ఆశ్రయించువారు జలముల మీద నాటబడిన చెట్టు వలె ఉంటారు. నీవు ఎవరి వైపు చూడనక్కరలేదు. ఎవరి మీద ఆధారపడనక్కరలేదు. ఆయనే నిన్ను పోషిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. అందరము కూడా అయ్యా, అయ్యా, నేను నీలో దాగుకుంటున్నాను. నీ సిలువే నాకాశ్రయము అని ఈ రాత్రి ఆయన వైపు చూద్దాం. ఆయనను ఆశ్రయిద్దాం. ఈ రాత్రి ఈ వాగ్దానము ద్వారా నేను బలపడ్డాను. నా కొరకే ఈ మాటలు అన్నవారు మీరే స్థలములో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అదే పరిస్థితిలో అదే స్థలములో నిలవబడి ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవాద్భుత రీతిగా అయ్యా, మీ వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొనుచున్నాం. తండ్రి, నీ వాక్యానుసారముగా జీవించేవారు, నీ వాక్య ప్రకారముగా జీవించేవారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు.
ఫలభరితముగా ఉంటారని ఈ రాత్రి వాగ్దానము చేశారు. అయ్యా, ఈ రాత్రి ఎంతమంది ఈ వాగ్దానాన్ని విశ్వసించి, మోకరించి అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి ప్రతి గృహాన్ని ఈ రాత్రి మీరు దర్శించండి. అలాంటి ప్రతి గృహములో ఈ రాత్రి మీరు అడుగు పెట్టండి. తండ్రి, ఎవరైతే పాపపు బంధకాల్లో ఉన్నారో వారందరినీ విడిపించమని వేడుకొనిచున్నాం. ప్రభువా, ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా మమ్మల్ని పోషించారు, సమృద్ధిని దయచేశారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా మా పనుల్లో మాకు సహాయముగా ఉండి వివేచన జ్ఞానము దయచేసి ఫలించుటకు, ముందుకు సాగుటకు కృపను మీరు మాకు దయచేసిన విధానానికే కృతజ్ఞతలను చెల్లించుకొనుచున్నాం. తండ్రి, ఈ రాత్రి మేమందరము కూడా సజీవులుగా ఉండి మీకు ప్రార్థించుకొనగలుగుతున్నామనంటే, కుటుంబాలతో కలిసి ఆనందించగలుగుతున్నామనంటే అది కేవలము తండ్రి మీరు మా ఎడల చూపిన ప్రేమ. అందును బట్టి కూడా మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణము చేయుచున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకొనండి. వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం. విద్యార్థులను జ్ఞాపకము చేసుకొనండి. ఆయా బిడ్డలను జ్ఞాన వివేకముల చేత నింపి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని తొలగించి వేయమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. అయా, కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాను. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాను. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాను. దేవ, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. అయ్యా, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుంటున్నాయినా దేవ, ప్రతిదినము బిడ్డలు అయ్యా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు. వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకొనిచున్నాను. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.